ఈరోజు మనం ఎస్టీఆర్టీలో భాగంగా విద్యా దృక్పథాలలో రెండవ టాపిక్ బ్రిటిష్ కాలం గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ కాలం 1765 నుంచి 1882 వరకు జరిగింది. ఈ బ్రిటిష్ కాలంలో విద్యకి ఇచ్చిన ప్రాముఖ్యతను, విద్యలో వచ్చిన మార్పులు, ఎటువంటి విద్య జరిగింది అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఆధునిక యుగారంభంలో ఐరోపా సమాజాలలో సంబంధించిన మార్పులు ఐరోపా వాసుల్ని ప్రపంచం నలుదిక్కులా వలసపోవడానికి కారణమయ్యాయి అన్నమాట. మధ్యయుగాంతంలో సంభవించిన పునరుజ్జీవన సంస్కరణ ఉద్యమాలు ఐరోపా చింతనను, వ్యవస్థలను ప్రభావితం చేశాయి. ఈ సంస్కరణలు, రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మధ్యయుగాంతంలో సంభవించాయి. అప్పుడు ఆధునిక యుగారంభంలో ఉన్నటువంటి ఈ సమాజాలలో ఉన్నటువంటి ఈ ఐరోపా వాసులంతా ఏం చేశారంటే ప్రపంచంలోని నలుదిక్కులకు వలసపోయారన్నమాట. ఈ ఉద్యమాలు ఐరోపాలోని ఆర్థిక, రాజకీయ, మత రంగాలలోని మధ్య జరిగాయి. వైరి వర్గాలు అంటే శత్రువులు లాగా మారిపోయారన్నమాట. వాళ్ళు ఒకరు పోట్లాటలు జరుపుకున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, మత రంగాల్లో, ఈ 3 రంగాల్లో ఈ ఉద్యమాలు జరిగాయి. ఆధునిక యుగారంభపు ఐరోపా సమాజంలో 3 ప్రధాన రంగాలలో 2 వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థలో అంతరించిపోతున్న భూస్వామ్య వర్గానికి, అప్పుడే మొగ్గతొడుగుతున్న వ్యాపార వర్గానికి మధ్య సంఘర్షణ జరిగింది. ఇదొక వర్గం అన్నమాట. భూస్వాములు తర్వాత వ్యాపారులు, వీళ్ళిద్దరికీ మధ్య సంఘర్షణ జరిగింది. ఇదే తర్వాత ఈ వ్యాపార వర్గం అనేది పెట్టుబడిదారీ వర్గంగా ఎదిగింది. మత వ్యవస్థలో ఏంటంటే క్యాథలిక్లకు, ప్రొటెస్టెంట్లకు మధ్య సంఘర్షణ జరిగినాయన్నమాట. ఈ ఐరోపాలో ఆర్థిక వ్యవస్థ మారడానికి ఈ సంఘర్షణలు కారణం. వ్యవస్థలో పతనం అంచున ఉన్న రాజరిక వ్యవస్థ, అదేవిధంగా ఎదుగుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాదులకు మధ్య సంఘర్షణ, ఇది కూడా ఒక రకమైన సంఘర్షణ. ఈ 3 సంఘర్షణలు ఐరోపా సమాజంలో సంక్షోభానికి దారి తీశాయన్నమాట. రాజరికానికేమో చరమగీతం పాడుతున్నారు, అదేవిధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావాలి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యవాదులకు ఎప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉండిందన్నమాట. ఈ సంఘర్షణలు సమాజంలో ఐరోపాలో సంక్షోభానికి దారి తీశాయి. ఈ సంక్షోభం నుండి క్యాథలిక్ మతాన్ని బయటకు లాగి దాని ప్రభావాన్ని కాపాడడానికి క్యాథలిక్ మిషనరీలు ఏం చేశారంటే ప్రపంచంలోని నలుమూలలకు వెళ్ళారు. ఈ మిషనరీలు వాళ్ళు మతాన్ని ప్రచారం చేయడానికి ఆ సంక్షోభం నుంచి, ఐరోపా నుంచి అన్ని దేశాలకు, ప్రపంచంలోని అన్ని దేశాలకు వలస వెళ్ళారన్నమాట. అన్ని దేశాలకు వెళ్ళి ఈ కాథలిక్ మతాన్ని ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే పోర్చుగీస్ మిషనరీలు ఏం చేశారంటే మొదటగా మన భారతదేశంలోకి అడుగుపెట్టారు. కాబట్టి మన భారతదేశంలోకి అడుగుపెట్టిన మొదటి మిషనరీలు ఎవరు అని ప్రశ్న రావచ్చు అన్నమాట ఇక్కడ. అంటే పోర్చుగీసు వారు అన్నమాట. వీరు తర్వాత ఫ్రెంచ్, ఇంగ్లాండ్, డెన్మార్క్ల నుండి కూడా వీరి తర్వాత వీళ్ళు కూడా వచ్చారు. మిషనరీలు మత వ్యాప్తికై వచ్చారనమాట. మొదటగా వీళ్ళు ఫ్రెంచ్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, డెన్మార్క్ నుంచి కూడా మిషనరీలు మత వ్యాప్తి కోసం వచ్చి అందుకు విద్యను ఒక సాధనంగా ఎంచుకున్నారు. క్రైస్తవ మిషనరీలను అనుసరిస్తూనే ఐరోపా దేశాల నుండి కూడా వ్యాపార నిమిత్తమై వ్యాపారులు భారతదేశానికి వచ్చారనమాట. మిషనరీలే కాకుండా ఈ వ్యాపారులు, సంక్షోభం ఉండింది కదా వ్యాపారుల మధ్య, వాళ్ళు కూడా మన భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారన్నమాట. అంటే ఫ్రెంచ్, ఇంగ్లాండ్, డెన్మార్క్ వీళ్ళు కూడా మిషనరీలు మరియు ఐరోపా నుంచి వ్యాపారులు వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు ఏం చేశారంటే విద్యను ఒక సాధనంగా, మత వ్యాప్తికి వచ్చారు, వ్యాపారం కోసం వచ్చారు. అయితే విద్యను ఒక సాధనంగా ఎంచుకొని వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండి విద్యను నేర్పిస్తున్నామని ఈ పనులు కూడా చేయొచ్చు అన్న ఆలోచనతో వీరు ఇక్కడ వచ్చారన్నమాట భారతదేశానికి. వీరు తమ వ్యాపార విస్తరణకు విద్యాలయాల్ని స్థాపించారు. ఈ వ్యాపార వర్గాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారాన్ని కొనసాగించారు. అదేవిధంగా విద్యా వ్యాప్తికి కూడా చర్యలు తీసుకున్నారు. కాబట్టి మన భారతదేశంలో మొదటగా విద్యా వ్యాప్తికి కృషి చేసిన వాళ్ళు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అదే తూర్పు ఇండియా కంపెనీ అని ఉంది తెలుగులో. తూర్పు ఇండియా కంపెనీ నుంచి వచ్చి వీళ్ళు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, అదేవిధంగా విద్యా వ్యాప్తిని కూడా చేశారన్నమాట. క్రమంగా వారు రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నాక
బ్రిటిష్ ప్రభుత్వం కూడా భారతదేశంలో విద్యా వ్యాప్తికి కృషి చేసింది. వీళ్ళు భారతదేశంలో రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారన్నమాట. ఆ తర్వాత చేసుకున్న తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కూడా విద్యను బాగా వ్యాప్తి చెందించింది. విద్యకు కృషి చేశారన్నమాట బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో జరిగిన విద్యాభివృద్ధిని కృషిని మనం 3 దశలుగా విభజించవచ్చు. 3 దశలు ఏమంటే, ఒకటేమో క్రైస్తవ మిషనరీల కృషి, రెండవదేమో ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి, మూడవది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ ముగ్గురు ఒకే సమయంలో బ్రిటిష్ పీరియడ్లో జరిగిన విద్యాభివృద్ధి అన్నమాట. క్రైస్తవ మిషనరీలు, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ప్రభుత్వం, ఈ 3 దశల్లో విద్యాభివృద్ధి అనేది జరిగింది. భారతదేశంలో విద్యాభివృద్ధికై క్రైస్తవ మిషనరీల కృషి గురించి మొదటగా తెలుసుకుందాం. ఈ క్రైస్తవ మత ప్రచారంకై ఐరోపాలోని అనేక దేశాల వాళ్ళు భారతదేశంలోనికి 16వ శతాబ్దం నుంచి రావడం మొదలుపెట్టారనమాట. ఏ శతాబ్దం నుంచి? 16వ శతాబ్దం నుంచి రావడం మొదలుపెట్టారు. ఇలా మన భారతదేశంలోకి వచ్చిన వారు విద్యా వ్యాప్తికి కృషి చేశారు. వారిలో ప్రథములు పోర్చుగీసు వారు అన్నమాట. పోర్చుగీసు వారు 16వ శతాబ్దంలోనే మన దేశంలోకి అడుగుపెట్టారు. 16వ శతాబ్దం ఆరంభంలోనే మొదట్లోనే అడుగుపెట్టి పడమటి తీర ప్రాంతాలైన గోవా, బొంబాయిలలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఈ కృషిలో ముఖ్యంగా మొదటగా పేర్కొనదగిన వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు మొట్టమొదటి మిషనరీ. ఈయన మన భారతదేశంలో గోవాలో, బొంబాయిలో విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఈ మిషనరీ పేరు ఎప్పుడు మనకు ఎగ్జామ్లో కూడా తప్పకుండా అడగవచ్చు. సో ఫాదర్ ఫ్రాన్సిస్ జేవియర్ క్రైస్తవ మిషనరీ. ఈయన పోర్చుగీస్ నుంచి 16వ శతాబ్దంలో మన దేశంలో అడుగుపెట్టి అక్కడ విద్యాభివృద్ధికి గోవాను మరియు ముంబై ప్రాంతాలలో కృషి చేశారు. ఫ్రాన్సిస్ జేవియర్ గారు గ్రామాలను కాలినడకన తిరుగుతూ మారుమూల ప్రాంతాలలో అనేక పాఠశాలలను స్థాపించారన్నమాట. ఆయన కాలినడకన తిరుగుతూ చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్ళి పాఠశాలలు, అనేకమైనటువంటి పాఠశాలని స్థాపించారు. అదేవిధంగా క్రైస్తవ మత ప్రచారాన్ని కూడా చేశారు. క్రైస్తవ మత ప్రచారంతో పాటు పాశ్చాత్య ఆధునిక విద్యను కూడా అందించాడు. మంచి విద్యను అక్కడ మారుమూల గ్రామాల్లో కూడా అందించగలిగాడు ఫ్రాన్సిస్ జేవియర్ గారు. ఈ క్రమంలోనే 1575 సంవత్సరంలో బొంబాయి సమీపాన బాంద్రాలో సెయింట్ ఆన్స్ కళాశాలను, జెస్యూట్ మత సంస్థను స్థాపించాడు. సెయింట్ ఆన్స్ కళాశాల ఎక్కడ ఉంది? బాంద్రాలో. మొట్టమొదటిగా ముంబైలోని బాంద్రాలో సెయింట్ ఆన్స్ కళాశాలను 1575 సంవత్సరంలో స్థాపించాడు. అదేవిధంగా జెస్యూట్ అనే మత సంస్థను, క్రైస్తవ మత సంస్థను స్థాపించారు. ఇది స్థాపించబడిన మొదటి ఆధునిక కళాశాలగా, మన దేశంలో స్థాపించబడిన ఆధునిక కళాశాలగా ఇప్పటికీ కూడా పరిగణింపబడుతుంది. ఫ్రాన్సిస్ జేవియర్ ఆధ్వర్యాన జరిగిన ఈ కృషి గురించి ఎస్ఎస్ ముఖర్జీ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు పోర్చుగీస్ వారు అని అన్నారన్నమాట. ఆ భారతదేశంలో ఆధునిక విద్యకు ఆద్యులు ఎవరు అంటే పోర్చుగీస్ వారు. ఈ విషయాన్ని గురించి చెప్పింది ఎస్ఎస్ ముఖర్జీ. 1578లో గోవా దగ్గర గల చౌల్లో మరొక కళాశాలను నెలకొల్పారు. గోవాలోని చౌల్ అనే ప్రాంతంలో ఇంకొక కళాశాలను నెలకొల్పారు. ఈ కళాశాలల్లో పోర్చుగీసు, లాటిన్ భాషలు, తర్కం, దివ్యజ్ఞానం బోధించేవారు. దివ్యజ్ఞానం అంటే దేవుడిని గురించిన జ్ఞానం. పోర్చుగీసు, లాటిన్ భాషలతో పాటు తర్కం, దివ్యజ్ఞానాన్ని బోధించేవారు. క్రైస్తవ మిషనరీల మొదటి ప్రయత్నాలలో భాగమైన ఈ కళాశాలలు ఏం చేశాయంటే ఎక్కువ మత ప్రచారంపైనే దృష్టిని కేంద్రీకరించాయి. విద్యను కూడా అందించారు, కానీ మొదటి ప్రయత్నాలలో మత ప్రచారం చేశారు. పోర్చుగీసు వారితో పాటు భారతదేశంలో విద్యాభివృద్ధి కృషి చేసిన మత ప్రచారకులు డెన్మార్క్ దేశస్థులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖుడు జిగెన్ బాల్గ్ ఏం చేశారంటే దక్షిణ భారతదేశంలో నివాసం ఏర్పరచుకొని తమిళం నేర్చుకొని ఆ తమిళంలోకి బైబిల్ని అనువదించాడు. దీని మూలంగా తమిళంలో ముద్రించిన పాఠ్యగ్రంథాలను కూడా వాడడం మొదలుపెట్టారనమాట.
మొదట బైబిల్ని ఆయన తమిళంలోకి అనువదించి తమిళం నేర్చుకొని జిగన్ బాల్ గారు బైబిల్ని అనువదించిన తర్వాత మిగిలిన పాఠ్యబృంద గ్రంథాలని కూడా వాళ్ళు తమిళంలో ముద్రించుకోవడానికి వీలు కలిగింది. ఇతని కృషి వల్ల జిగన్ బాల్ కృషి వల్ల 1716లో ట్రాంక్విబార్లో భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల 8 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఫస్ట్ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్, మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల ప్రారంభించారు. ఇతని మరణాంతరం షూల్స్, స్వాట్ వీళ్ళు కూడా ఏం చేశారంటే మత ప్రచారాన్ని చేశారు. దానికోసం పాఠశాలల ఏర్పాటుని కొనసాగించారు. పాఠశాలల ఏర్పాటు కొనసాగించి వీళ్ళు మత ప్రచారం చేస్తూ కూడా విద్యను బోధించారు. షుల్స్ బైబిల్ని తెలుగులోకి అనువదించాడు. మొదట బైబిల్ని తమిళంలోకి అనువదించారు, తర్వాత తెలుగులోకి కూడా అనువదింపబడింది. స్వార్జ్ అనే అతను తంజావూరు, రామనాథపురం, శివగంగాలలో మొదటగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాడు. ఈ స్వార్జ్ ఏం చేశారంటే ప్రాథమిక పాఠశాలను నెలకొల్పి వాటిలో బోధన అనేది మాతృభాషలోనే జరిగితే బాగుంటుంది, మాతృభాషలోనే జరగాలి, విద్యార్థి చాలా చక్కగా నేర్చుకుంటాడు అని అతని అభిప్రాయం ప్రకారం మాతృభాషలోనే విద్యాబోధన జరిగించాడు. కానీ తంజావూరులో కంపెనీ ప్రతినిధిగా ఉన్నటువంటి సల్లివాన్ అనే అతను దీన్ని తిరస్కరించి ఆంగ్ల మాధ్యమమే సరి అయింది అని అన్నాడు. ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తేనే మంచిది అని సల్లివాన్ అభిప్రాయపడ్డారనమాట. ఎందుకంటే భారతీయులకు విదేశస్తులకు విదేశాల్లో వ్యాపార సంబంధ బాంధవ్యాలు, వ్యాపారం చేయడానికి, వ్యాపార వ్యవహారాలకు ఆంగ్ల భాషే కరెక్ట్ సరి అయింది అని, కాబట్టి భారతీయులకు ఇంగ్లీషు నేర్పించాలని అని అన్నాడనమాట. అందువల్ల స్వార్జ్ కూడా ఏం చేశారు, ఇంగ్లీష్ని బోధనా మాధ్యమం చేశాడు. మొదట మాతృభాష అయినటువంటి తెలుగు, తమిళం ఇలాంటి భాషల్ని నేర్పించి వాటిల్లో బోధించేవారు. కానీ వ్యాపార సంబంధాల దృష్ట్యా ఇంగ్లీషు కరెక్టు, ఇంగ్లీషే నేర్పించాలని ఇంగ్లీష్ని బోధనా మాధ్యమం చేశారు. మెకాలే 1853లో పరిష్కరించాల్సిన భాషా వివాదానికి మార్గదర్శకత్వం ఈ సల్లివాన్ అభిప్రాయంలో మనకు తెలుస్తుందన్నమాట. మనము తర్వాత చాప్టర్లో మెకాలే గురించి తెలుసుకుంటాము. మెకాలే 1853లో పరిష్కరించాడనమాట, భాషా వివాదానికి దించాడనమాట. ఇక్కడ ఈ సల్లివాన్ అభిప్రాయంతో మెకాలే కూడా కలిసి దాన్ని పరిష్కరిస్తారు. భారతదేశంలో విద్యాభివృద్ధిలో క్రైస్తవ మిషనరీ పాత్ర చాలా ఉంది, ఎనలేనిదన్నమాట. వారు పాఠశాల స్థాపనను తమ కార్యక్రమంలో ప్రధాన అంశంగా ఎంచుకుని కృషి చేశారు. ప్రధాన అంశంలో ఏం చేశారు, అలా ఎందుకు చేశారు? పాఠశాల కార్యక్రమంలో వారి ఉద్దేశంలో కేవలం విద్యాపరమైందా లేక మతపరమైందా? ఇవి విద్యతో పాటు మతపరమైన, రాజకీయ, ఆర్థికపరమైన వాటన్నిటినీ కలిపి భారతీయులతో సాంఘికపరమైన సంబంధాలు ఏర్పరచుకున్నారన్నమాట. అంటే విద్యను పాఠశాలలను స్థాపించడం, విద్యను బోధించడం అన్నది ప్రధాన అంశంగా చేశారు. ప్రధాన అంశంగా చేసినప్పుడు విద్యాపరమైనదే కాకుండా వాళ్ళు మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, ఆర్థికంగా, రాజకీయంగా కూడా వాళ్ళలో ఉన్నతిని పెంచుకోవడానికి, సాంఘికపరమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు వీళ్ళు ఈ పాఠశాల స్థాపనను కొనసాగించారు. క్రైస్తవ మత ప్రచారానికి పాఠశాలలు ఒక అవకాశాన్ని, సందర్భాన్ని కలిగిస్తాయని, అందుకే వారు పాఠశాలలపై శ్రద్ధ కనబరిచారని మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో ఆర్జే వైల్డర్ అనే క్రైస్తవ మత బోధకుల అభిప్రాయాలను ఉటంకిస్తూ పేర్కొన్నారన్నమాట. మిషనరీ స్కూల్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రచించింది ఆర్జే వైల్డర్. ఈయన ఈ క్రైస్తవ మత బోధకుల అభిప్రాయాలను గురించి చెబుతూ వాళ్ళు ఎందుకు ఈ పాఠశాలను పెట్టారు మన దగ్గర అంటే, మన భారతదేశంలో వాళ్ళ మత ప్రచారానికి, ఆర్థికంగా కూడా బాగుపడడానికి, మనతో సత్సంబంధాలు పెంచుకోవడానికి వీళ్ళు దృష్టి సారించారని ఆర్జే వెల్డర్ అభిప్రాయపడ్డారు.
తర్వాత ఇది క్రైస్తవ మిషనరీల గురించి. మనం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ కృషి గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 1600 డిసెంబర్లో ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్ నగరంలో స్థాపించారు. ఈ కంపెనీ 1612లో సూరత్లోను, 1624లో మచిలీపట్నంలోను వాళ్ళ యొక్క బ్రాంచెస్ని నెలకొల్పిందన్నమాట, పాగాలను నెలకొల్పింది. ఆ తర్వాత మద్రాసు, కలకత్తా లాంటి ప్రాంతాల్లో గోదాములు కూడా నిర్మించుకున్నారు. తర్వాత రక్షణకై సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి మన భారతదేశంలో ఉన్నటువంటి రాజుల నుండి అనుమతి పొందారు. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా చాలా కృషి చేసింది. వీళ్ళు 1600లోనే మన భారతదేశానికి వచ్చారు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఎక్కడ పెట్టారు? లండన్లో. ఆ తర్వాత 1612లో సూరత్లో, 1624లో మచిలీపట్నంలో కూడా వాళ్ళ యొక్క సెంటర్స్ని పెట్టి తర్వాత మద్రాసు, కలకత్తాలో గోదాములు నిర్మించారనమాట. వీటన్నిటికీ మన దేశంలో ఉన్నటువంటి రాజుల నుంచి అనుమతి తీసుకున్నారు. అటు తర్వాత అనుమతి లేకుండానే సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని దానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక చర్యల్ని చేపట్టింది. ఎందుకంటే భారతదేశంలో అప్పటికి రాజకీయంగా అస్థిరత్వాన్ని కలిగి ఉన్నాం అన్నమాట. అస్థిరత్వంగా ఉన్నారు, ఐకమత్యం లేదు, అనైక్యతను, ఈ రెండింటి అస్థిరత్వాన్ని అనైక్యతను ఆసరాగా చేసుకొని వాళ్ళు రాజకీయ అధికారాన్ని పొందడం కోసం 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ అనే అతను విజయాన్ని సాధించి భారత్లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. అంటే మన దేశంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ అస్థిరత్వము, అనైక్యత, ఐకమత్యంగా లేమన్నమాట. అందువల్ల వాళ్ళు చాలా సులభంగా విజయాన్ని సాధించారు. ఏం యుద్ధం చేశారు? ప్లాసీ యుద్ధం. 1765 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ మొదట ఏం చేసింది? కేవలం వ్యాపార సంస్థగానే ఉండింది. వ్యాపార సంస్థగానే వ్యవహరించి దేశంలో మనకేం విద్యా వ్యాసంగాలలో శ్రద్ధ కనపరచలేదు. ఓన్లీ వాళ్ళు వ్యాపారాన్ని నిర్వహించేవాళ్ళు అన్నమాట. కానీ కంపెనీ తన ఉద్యోగస్తుల పిల్లల కోసం, సైనికుల పిల్లల కోసం, ఆంగ్లో ఇండియన్ పిల్లల కోసం పాఠశాలలు నడపవలసి వచ్చింది. తన కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల పిల్లల కోసం మరియు సైన్యాన్ని తెచ్చుకున్నారు. సైన్యం కోసం, ఆంగ్లో ఇండియన్ పిల్లల కోసం పాఠశాల కావాల్సి వచ్చింది. అందుకని వీళ్ళే పాఠశాలను తెరిచారన్నమాట, పాఠశాలను స్థాపించారు. ముఖ్యంగా అనాథ పిల్లలకు కూడా కారు చౌకగా ఈ పాఠశాలలను కంపెనీ నడిపింది. చాలా తక్కువ మొత్తాన్ని డబ్బులు తీసుకొని అనాథ పిల్లలకు వీళ్ళందరికీ చదువు నేర్పడానికి ఈ కంపెనీ నడుం బిగించిందని చెప్పవచ్చు అన్నమాట. ఇలా భారతదేశంలో కంపెనీ స్థాపించిన ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించిన అన్నీ కూడా దాతృత్వ పాఠశాలలే, అంటే ఉచితంగా విద్యను అందించే అటువంటి పాఠశాలలు మాత్రమే. 1765 వరకు భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన కృషి చాలా స్వల్పం. అయితే ఈ కాలంలోనే కంపెనీ వారితో అనుమతితో క్రిస్టియన్ మత సంస్థలు విద్యా సంస్థలని స్థాపించాయన్నమాట. క్రిస్టియన్ మత సంస్థలతో వీళ్ళు చేతులు కలిపి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతితో అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల్ని స్థాపించారు. కంపెనీ ప్రోత్సాహంతో ప్రధానంగా డేనిష్ మిషనరీలు ఎక్కువ కృషి చేశారన్నమాట. ఈ కంపెనీ వీళ్లకు ప్రోత్సాహం ఇచ్చింది, ఈ మిషనరీలకు. ఈ మత బోధకులు నిర్వహించిన పాఠశాలలను భారతదేశంలో ఆధునిక విద్యకు నాందిగా పేర్కొనవచ్చని చెప్పవచ్చు అన్నమాట. భారతదేశంలో ఆధునిక విద్యకు నాంది పడింది ఎప్పుడు అంటే ఈ మత బోధకులు వాళ్ళు నిర్వహించినటువంటి పాఠశాలల వల్ల. ఇది నూరుల్లా మరియు జేపీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఏ స్టూడెంట్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాస్ అనే గ్రంథంలో ఈ నూరుల్లా గారు, జేపీ నాయకులు గారు అభిప్రాయపడ్డారనమాట. ఆధునిక విద్యకు భారతదేశంలో నాందిగా పడింది అని చెప్పవచ్చు. ఆ పుస్తకం పేరు ఏ స్టూడెంట్స్ హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. 1765 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ తన ప్రభావాన్ని విస్తరించుకునేందుకై క్రిస్టియన్ మత సంస్థలకు
అండగా నిలిచిందన్నమాట. ఈ మిషనరీలకు అండగా నిలిచింది. అదేవిధంగా మత విద్యను కూడా ప్రోత్సహించింది. 1757 ప్లాసీ యుద్ధంలో విజయంతో కంపెనీ వ్యాపార దృష్టి, రాజకీయ దృష్టి మారిపోయింది. రాజకీయ అధికారం కోసం భారతీయ ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి క్రైస్తవ మత ప్రచారాన్ని ఆపేసి మతాల పట్ల తటస్థ విధానాన్ని అవలంబించడం ప్రారంభించింది. ఒక మతాన్ని ప్రచారం చేస్తే, మన హిందూ దేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తే రాజకీయంగా వాళ్ళు ఎదగలేరన్నమాట. అదేవిధంగా వ్యాపారం కూడా అంతగా జరగకపోవచ్చు అని భావించి తటస్థ విధానాన్ని అవలంబించడం ప్రారంభించింది. దీంతోపాటు కంపెనీ ఉద్యోగస్తుల పిల్లలకే పరిమితం చేసినటువంటి తన విద్యా వ్యాసంగాన్ని ఇతర భారతీయ వర్గాలకు విస్తరింపజేసింది. భారతీయుల విద్యా వ్యాప్తికి చొరవ చూపుతూనే హిందూ ముస్లింల మధ్య విభజనను సృష్టించేందుకు విద్యను సైతం కూడా ఆ రోజుల్లోనే ఆయుధం చేసింది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆయుధంగా వాడుకుందన్నమాట విద్యను. అందులో భాగంగా ముస్లింల కోసం కలకత్తాలో ఏం చేశారు, మద్రసాను 1781లో ఏర్పాటు చేశారు, స్థాపించారు. ముస్లింల కోసం మొట్టమొదటిగా మద్రసాను కలకత్తాలో 1781లోను, అదేవిధంగా హిందువుల కోసం బెనారస్ సంస్కృత కళాశాలను 1791లో స్థాపించారు. 10 సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట. మొదటగా ముస్లింల కోసం, తర్వాత హిందువుల కోసం ప్రత్యేక కళాశాలను స్థాపించారు. 19వ శతాబ్దం ప్రథమార్థం కంపెనీ అధికారమే నడిచినప్పటికీ 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ఏమైంది, 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ విద్యా స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ విద్యను ప్రవేశపెట్టిందన్నమాట. సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యను పక్కకు పెట్టేసి ప్రభుత్వ విద్యను ప్రవేశపెట్టింది. అప్పుడు విద్యలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. 19వ శతాబ్దంలో ప్రప్రథమంగా బ్రిటన్ కంటే ముందు మన దేశంలో ప్రజల విద్యా బాధ్యత పాలకులదేనని బ్రిటిష్ పార్లమెంటు గుర్తించింది. అంటే ఇక్కడ మన దేశంలో ప్రజలకు విద్యను అందించడానికి బాధ్యత ఎవరిది, విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాందే, అంటే పాలకులదే అని గుర్తించారు. దీని పర్యవసానమే 1813 చార్టర్. అందరికీ విద్యను అందుబాటులో ఉండేటట్లు విద్యా విధానాన్ని ప్రారంభించారన్నమాట. కుల మతాలకు అతీతంగా విద్యా విధానాన్ని ప్రారంభించారు. 1813 చార్టర్లో దీని గురించి ఉందన్నమాట. బ్రిటిష్ పార్లమెంట్ గుర్తించి ప్రభుత్వమే విద్యను అందించడం ప్రారంభించింది. ఈ శతాబ్దిలోనే భారతీయ విద్యా స్థానాన్ని ఇంగ్లీష్ విద్య ఆక్రమించింది. అన్నిటికీ మించి బ్రిటిష్ విద్య రూపురేఖలను తీరతెల్లను నిర్ణయించేందుకు అన్నట్లు భారతీయ విద్యా విధానం వివాదాల కేంద్రంగా మారింది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి వివాదాలు వచ్చాయన్నమాట. ఈ వివాదాలన్నిటికీ తెరలేపింది చార్లెస్ గ్రాంట్. ఈ చార్లెస్ గ్రాంట్ గారు మాతృభాషలో జరగాల, ఆంగ్లంలో జరగాల, సంస్కృతంలో జరగాల అని రకరకాలైనటువంటి వివాదాలన్నిటికీ తెరలేపారన్నమాట. చార్లెస్ గ్రాంట్ 1773లో ఈయన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేసేవాళ్ళు అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా ఉంటూ భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రజల యొక్క స్థితిగతుల్ని, వారి జీవితాలు దుర్భరంగా ఉన్నాయి, దుర్భర జీవితాలుగా, సాంస్కృతిక లేమిగా, అజ్ఞానంగా, అవినీతిమయంగా పేర్కొంటూ భారతీయ విద్యపై అబ్జర్వేషన్స్ పేరిట ఒక పుస్తకాన్ని రాశారనమాట. ఈ చార్లెస్ గ్రాంట్ గారు మన దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతుల్ని గురించి చెప్తూ వీళ్ళు దుర్భరంగా జీవితం గడుపుతున్నారు, సాంస్కృతికంగా ఏమీ అభివృద్ధి చెందలేదు, సాంస్కృతిక లేమిగా, అజ్ఞానంగా, అవినీతిమయంగా ఉన్నది ఈ భారతీయ విద్య అని చెప్పేసి భారతీయ విద్యపై అబ్జర్వేషన్స్ పేరిట ఒక చిన్న పుస్తకాన్ని రాశారనమాట. రాసి భారతదేశం పాలకులుగా బ్రిటిష్ వారు భారతీయుల్లో ఈ అజ్ఞానాన్ని తరిమేయాలి. పాలకులు ఎవరు? మన భారతదేశానికి అప్పట్లో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్న టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు
వీళ్ళే ఈ భారతీయుల్లోని అజ్ఞానాన్ని తరిమివేసి విజ్ఞానాన్ని పెంపొందించే బాధ్యతని తీసుకోవాలని కోరుతూ ఏం చేశారంటే 1793లో విల్బర్ ఫోర్స్ అనే సభ్యుడి చేత ఒక తీర్మానాన్ని బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపాదింపజేశారన్నమాట. మన దేశంలో విద్యను అందించడానికి బ్రిటన్ వాళ్ళే బ్రిటన్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి బ్రిటన్ పార్లమెంటులో 1793లో విల్బర్ ఫోర్స్ అనే సభ్యుడి చేత ఒక తీర్మానాన్ని ప్రతిపాదింపజేశాడు. ఈ తీర్మానం యొక్క సారాంశము ఇలా ఉంది. తన వలస రాజ్యమైన భారతదేశంలో ప్రజలకు విజ్ఞానాన్ని అందించి వారి నైతిక ఉన్నతికి తోడ్పడి తద్వారా వారి సుఖజీవనానికి మార్గం నిర్వర్తించగల ఉపాధ్యాయులను మిషనరీలను ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించేటట్లు పార్లమెంటు చర్య తీసుకోవాలి అని చెప్పాడనమాట. భారతదేశం వాళ్ళ యొక్క వలస రాజ్యం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళకి వలస రాజ్యం కాబట్టి వాళ్ళే ప్రజలకు విజ్ఞానాన్ని అందించాలి, నైతిక మోరల్ డెవలప్మెంట్కు తోడ్పడాలి, అదేవిధంగా సుఖ జీవనానికి మార్గం నిర్దేశించాలి. అటువంటి నిర్దేశనం చేసేటటువంటి ఉపాధ్యాయులను మిషనరీలను ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ నియమించేటట్లు పార్లమెంటు చర్య తీసుకోవాలని చెప్పారనమాట. ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టేటట్టు చేస్తూనే చార్లెస్ గ్రాంట్ తన అబ్జర్వేషన్స్ అనే పుస్తకంలో భారతీయుల దైన్యస్థితిని, ఇటువంటి దైన్యస్థితి అంటే విద్య లేకుండా ఉన్న అటువంటి ఈ స్థితిని చక్కదిద్దడానికి 2 సూచనలు చేశాడనమాట. అవి ఒకటేమో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడం, రెండవది ఇంగ్లీష్ని భారతీయులకు నేర్పడం. చార్లెస్ గ్రాంట్ గారు చేసిన 2 సూచనలు ఏమంటే క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేస్తూ దాంతోపాటు ఇంగ్లీష్ను భారతీయులకు నేర్పించడం. ఈ తీర్మానం అమలుకు ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఆర్థిక భారం పేరుతో అడ్డుకోవడంతో ఈ తీర్మానం పార్లమెంట్ ఆమోదాన్ని పొందలేకపోయిందన్నమాట. అప్పట్లో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్లు ఈ తీర్మానానికి ఒప్పుకోలేదన్నమాట. ఆర్థిక భారం కంపెనీపై పడుతుంది, అందుకని వద్దని చెప్పేసేటప్పటికీ పార్లమెంటు ఆమోదాన్ని పొందలేకపోయింది. బ్రిటిష్ పార్లమెంటు ఈ తీర్మానాన్ని ఆమోదించలేకపోయినా గ్రాంట్ సూచనలు ఏ సూచనలు అయితే చేశాడో ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహించడం, క్రైస్తవ మత వ్యాప్తిని చేయడం 1813లో చార్టర్లో వీటిని పేర్కొన్నారనమాట. అవే చార్టర్లోకి వచ్చాయి. భారతీయ విద్యను ఒక మలుపు తిప్పిన చార్లెస్ గ్రాంట్ను మనం భారతదేశంలో ఆధునిక విద్యా పితామహుడిగా గుర్తిస్తామన్నమాట. ఆధునిక విద్యా పితామహుడు ఎవరంటే చార్లెస్ గ్రాంట్. తర్వాత మనం మిషనరీల పాత్ర చూసాము, ఈస్ట్ ఇండియా కంపెనీ పాత్ర చూసాము. ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం విద్య కోసం ఏం కృషి చేసిందో చూద్దాం. 1813లో చార్టర్ చట్టం చేశారన్నమాట. 1793లో చార్లెస్ గ్రాంట్ ప్రతిపాదింపచేసిన తీర్మానాన్ని నిరాకరించారు. అయినప్పటికీ బ్రిటిష్ పార్లమెంటు దానిలోని అంశాలనే ప్రతిబింబిస్తూ 1813లో చార్టర్ చట్టంలో విద్యా నిబంధనను చేర్చారన్నమాట. చార్టర్ చట్టంలో చేసింది విద్యా నిబంధన. అదేవిధంగా భారతీయ విద్యను గూర్చిన బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాత్ర ఇక్కడ ప్రారంభించారన్నమాట. ప్రత్యక్షంగా ప్రభుత్వం విద్యను ప్రోత్సహించడానికి జోక్యం చేసుకుందన్నమాట. ఈ విద్యా నిబంధనను 1813లో చార్టర్ చట్టంలో పెట్టడం ద్వారా ఈ చట్టంలో మిషనరీల నిబంధనను కూడా చేర్చారు. మిషనరీ నిబంధన అంటే క్రైస్తవ మత ప్రచారకులు, క్రైస్తవ మత బోధకులు స్వేచ్ఛగా తమ కార్యక్రమాలను కొనసాగించేందుకే కంపెనీ అధికారులు సహకరించడం అన్నమాట. మిషనరీలు వాళ్ళు మతాన్ని మనకు బోధించవచ్చు, వాళ్ళ కార్యక్రమాలను కూడా కంపెనీ కొనసాగించడానికి కంపెనీ అధికారులు సహకరించాలి. భారతీయులకు శాస్త్రం, విజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానాన్ని అందించే బాధ్యతను కంపెనీ స్వీకరించాలి. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అదేవిధంగా సాహిత్య పరిజ్ఞానాన్ని అందించాలి. ఇందుకోసం సంవత్సరానికి 1,00,000 రూపాయలని ఖర్చు చేయాలని చెప్పారనమాట. ఇది 1813 చార్టర్ చట్టంలో ఉంది. చార్టర్ రూపొందించిన 1813 నుండి 1853 వరకు ప్రభుత్వం చేసిన కృషి కంటే ప్రైవేట్ వాళ్ళు చేసిన కృషియే ఎక్కువగా ఉండిందన్నమాట ఈ విద్యను అందించడానికి.
అదే సందర్భంలో చట్టంలోని అంశాలను అమలుపరచడంలో అనేక వివాదాలు ఎదురయ్యాయి. దానివల్ల విద్యాభివృద్ధి జరగలేదు, విద్యాభివృద్ధి కుంటుపడిందన్నమాట. కుంటుపడాలంటే వెనకబడిపోయాం, పురోగతి సాధించలేకపోయాం అన్నమాట విద్యలో అనుకున్న విధంగా. అందువలన చాలా రకాలైనటువంటి వివాదాలు వచ్చాయి. అందుకనే దీన్ని వివాదాల కాలం అంటారనమాట. 1813 నుండి 1835 వరకు మధ్యకాలాన్ని విద్యకు సంబంధించిన వరకు వివాదాల కాలంగా పేర్కొనవచ్చు. 1813 చార్టర్ చట్టము, అందులో వాడిన సందిగ్ధాస్పదమైన భాష ఈ వివాదాలకు కారణమైంది. అందువలన గవర్నర్ జనరల్ భారతీయుల విద్యకై మనకు డబ్బుల్ని మంజూరు చేయలేదన్నమాట. అప్పుడున్న గవర్నర్ జనరల్ ఇన్ని వివాదాలు ఉన్నాయి కదా, దీన్ని మంజూరు చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అర్థం అవ్వదని ఆయన విద్యకై గ్రాంట్ని మంజూరు చేయలేదు. ఈ ₹1,00,000 మామూలుగా గ్రాంట్ చేయాలని చెప్పారు కదా. ఈ ₹1,00,000 ఏం చేయాలి అంటే సాహిత్య పునరుద్ధరణకు, అభివృద్ధికి, సాహిత్యాన్ని అభివృద్ధి చేయడానికి, భారతీయ పండితుల ప్రోత్సాహానికి, తర్వాత బ్రిటిష్ పాలిత ప్రాంతాలలో భారతీయులకు శాస్త్ర జ్ఞానాన్ని బోధించడానికి ఖర్చు చేయాలని సూచించారు. ఇక్కడ అంటే భారతీయుల్లో ఈ విద్యకు కృషి చేయాలి, సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలి, పండితుల్ని ప్రోత్సహించాలి, శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడానికి ఈ డబ్బుని ₹1,00,000 ఖర్చు చేయాలని సూచించారు. అయితే చాలా రకాలైనటువంటి ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ బోధించవలసిన జ్ఞానం ఏం బోధించాలి? భారతీయుల దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి భారతీయ శాస్త్ర జ్ఞానం బోధించాలనా, లేకపోతే పాశ్చాత్య శాస్త్ర జ్ఞానాన్ని బోధించాలనా? లేక పండితులు అంటే ఎవరు? దేనిని అభ్యసిస్తే పండితులు అవుతారు? పండితులకు వాళ్ళకే బోధించాలా? మరి వాళ్ళకు భారతీయ సాహిత్యాన్ని బోధించాలా, పాశ్చాత్య సాహిత్యాన్ని బోధించాలా? భారతీయ శాస్త్రమా లేకపోతే పాశ్చాత్య శాస్త్ర జ్ఞానమా? భారతీయ సాహిత్యమా, పాశ్చాత్య సాహిత్యమా? పండితులు ఎవరు? ఇవన్నీ రకరకాల ప్రశ్నలు. తర్వాత బోధనా భాష ఇంగ్లీష్లోనా, సంస్కృతంలోనా, అరబిక్లోనా, ఏ భాషలో జరగాలి? మన భారతదేశంలో అప్పుడు రకరకాల భాషలు ఉన్నాయి. మరి సంస్కృతం బాగా చలామణిలో ఉండింది, కానీ వ్యాపారాలకు వాటి కోసం విదేశీయులు ఎవరైనా వచ్చినా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. అరబిక్లోనా, ఏ భాషలో జరగాలన్నది కూడా ఒక వివాదం. విద్యాబోధన అనేది శిష్టుల వరకేనా, కొంతమందికే చేరాలా, జనసామాన్యానికి అందరికీ అందించాలా? ఈ విద్యను ఎవరెవరికి అందించాలి, ఎవరు దీనికి అర్హులు అన్న విషయాల మీద చాలా రకాలైనటువంటి వివాదాలు చెలరేగడం వల్ల విద్యాభివృద్ధి జరగలేదు. తర్వాత ప్రాచ్యవాదులనే అనేవారు వచ్చారనమాట. వీళ్ళని ప్రాగాభిమానులని అంటారు. ఈ ప్రాచ్యవాదుల ప్రకారం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యకు చేసే ఖర్చు భారతీయ విద్యకై భారతీయ పండితులను భారతీయ భాషల్లోనే తయారు చేయాలి, ఈ ₹1,00,000 తయారు చేయడానికి ఉపయోగించాలి ఈ ₹1,00,000 వీళ్ళు వాదించారనమాట. ఈ ప్రాచ్యవాదులు ఏం చేశారంటే బ్రిటిష్ ప్రభుత్వం విద్యకు చేసే ఖర్చు భారతీయ విద్యకే, భారతీయ పండితులకే భారతీయ భాషల్లో వాళ్ళకు ఉపయోగించాలి, భారతీయ భాషల్లో నిష్ణాతులను చేయడానికి ఉపయోగించాలని చెప్పారు. నిజానికి 1813లో చార్టర్ చట్టం రావడానికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాచ్య విద్యకే ప్రాధాన్యత ఇచ్చింది. అంటే కలకత్తాలో మద్రసాను స్థాపించారు, బనారస్ సంస్కృత కళాశాలను స్థాపించారు. అంటే ఈ ప్రాచ్య సాహిత్యాభివృద్ధులకే ఈ ₹1,00,000 ఖర్చు చేయాలి అని అన్నారనమాట. ఈ విధానాన్ని బలపరిచిన వారిలో భారతీయుల కంటే ఎక్కువగా ఆంగ్లేయులే ఉన్నారనమాట. ఆంగ్లేయులే ఎక్కువ మంది ఈ విధానాన్ని అమలుపరచాలి అని అన్నారనమాట. 1813 చార్టర్ చట్టం విద్యకు కేటాయించిన ₹1,00,000 ఏ విద్యకు ఖర్చు చేయాలని దానిపై నిర్ణయం తీసుకునేందుకు నియమించిన కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే ప్రిన్సెస్. ఈ ప్రాచ్య విద్యా వ్యాప్తినే బలపరిచారనమాట. అప్పుడు చార్టర్ చట్టం కింద
వచ్చినటువంటి ఈ ₹1,00,000 విద్య ఖర్చు చేయడానికి దానికోసం నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ప్రిన్సెస్. ఈయన ఏం చేశాడు? ప్రాచ్య విద్యా వ్యాప్తినే బలపరిచాడు. అంతేకాకుండా ఈ కమిటీలో అధికులు ఎవరు? సంస్కృతం, అరబిక్, పర్షియన్, వీళ్ళు అత్యధికులు ఉన్నవాళ్ళు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల ద్వారానే విద్యాభివృద్ధి జరగాలని భావించారన్నమాట. ఈ ప్రిన్సెస్ వాదన్నే బలపరిచారన్నమాట. అలా బలపరిచిన ఆంగ్లేయ అధికారులలో ముఖ్యులు వారన్ హేస్టింగ్, మింటో, ప్రిన్సెప్, హెచ్హెచ్ విల్సన్ గారు. ఈ ఆంగ్లేయ అధికారులు వారన్ హేస్టింగ్ గారు, మింటో, ప్రిన్సెప్, హెచ్హెచ్ విల్సన్ వీళ్ళు కూడా దీన్నే బలపరిచారు. అదేవిధంగా అబ్జర్వేషన్స్ అన్న పుస్తకంలో చార్లెస్ గ్రాంటు భారతీయులు అజ్ఞానంలో, అంధకారంలో, అవినీతిలో జీవిస్తున్నారని, వీరిని జ్ఞానంలోకి, వెలుగులోకి తేవాలి, నీతిమంతులుగా తీర్చిదిద్దాలి, దీనికి ఇలా చేయడానికి పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక జ్ఞానం తప్పితే వేరే మార్గం లేదని చెప్పాడనమాట. ఆ జ్ఞానాన్ని ఇంగ్లీషు భాష తప్పించి వేరే భాషతో సాధ్యం కాదని వాదించాడు. అందుకనే ఈ ₹1,00,000 ఖర్చు చేయాలని చెప్పాడనమాట. చార్లెస్ గ్రాంట్ ₹1,00,000 పాశ్చాత్య శాస్త్ర సాంకేతిక జ్ఞానం అందించడానికి ఖర్చు చేయాలని చెప్పాడు. అదేవిధంగా ఇంగ్లీష్ భాషను ఉపయోగించాలని చెప్పారు. రాజా రామ్మోహన్ రాయ్ వంటి సంఘ సంస్కర్తలు కూడా ఆ రోజుల్లో ఇంగ్లీషు ద్వారా మాత్రమే పాశ్చాత్య శాస్త్రజ్ఞానాన్ని మన భారతీయులకు అందించగలమని, తద్వారానే భారతదేశం అభివృద్ధి పొందుతుందని, అభివృద్ధి సాధ్యమని వాదించారు. ఈ పాశ్చాత్య అభిమానులు పాశ్చాత్య విజ్ఞాన సంస్కరణ పాశ్చాత్య విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఈ సంస్కరణాభిలాషులు కూడా భావించారన్నమాట. పాశ్చాత్య విజ్ఞానం ద్వారానే భారతీయుల నైతిక స్థాయిని కూడా పెంపొందించవచ్చని దృఢంగా నమ్మి ఈ పాశ్చాత్య విద్య కోసం ₹1,00,000 ఖర్చు చేయాలని అన్నారు. ఈ విరుద్ధ వాదనల ఫలితంగా 1813 నుండి 1834 వరకు విద్యాభివృద్ధి ఏమీ జరగలేదు. రకరకాలైనటువంటి వాదనల వల్ల ఏ భాషలో వీళ్ళకు బోధించాలి, ఏ రకమైనటువంటి వారికి విద్యను అందించాలి, ఎవరికి అందించాలి, ఎటువంటి శాస్త్రజ్ఞానం అందించాలి, ఈ సాంకేతిక జ్ఞానం ఏమి ఇవ్వాలి, ఈ సాహిత్యాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఇలాంటి రకరకాలైనటువంటి విరుద్ధ వాదనల ఫలితంగా అసలు విద్యాభివృద్ధి జరగలేదన్నమాట. ఈ వివాదం పరిష్కరించడానికి బాధ్యతను మెకాలేకు అప్పగించారు. సరే, ఈ విద్యాభివృద్ధి కృషి చేసే బాధ్యతని మెకాలే గారికి అప్పగించారని చెప్పాను కదా. ఈ మెకాలే గారు గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖ సభ్యుడిగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇతను 20 సంవత్సరాల ఈ విద్యా వివాదానికి తెరదించుతూ భారతీయ భవిష్యత్ విద్యపై చారిత్రాత్మక దిశానిర్దేశనం చేశాడు. తన ప్రతిపాదనలను ఫిబ్రవరి 8, 1835 నాడు ప్రభుత్వానికి సమర్పించారన్నమాట. ఈయన మెకాలే అనే అతను రాసి సమర్పించాడు ప్రభుత్వానికి. కాబట్టి దీన్ని ఏమన్నారు? మెకాలే మినిట్స్ అంటారనమాట. మెకాలే ఎక్కడ ఉద్యోగం చేసేవారు? గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖలో సభ్యుడు అనమాట. ఈ రకరకాలైనటువంటి వివాదాలు వచ్చాయని చెప్పాం కదా. ఈ వివాదాలన్నిటికీ తెరదించుతూ ఒక చారిత్రాత్మక దిశానిర్దేశనాన్ని చేశాడు మెకాలే. మెకాలే మినిట్స్లో మనం ఏం చదువుకుంటామంటే, మెకాలే ప్రతిపాదనలు భారతీయ జ్ఞానం, భాష, సాహిత్యం అని నిందాపూర్వకంగా పిలువబడుతున్న దాన్ని తిరస్కరిస్తూ ₹1,00,000 పాశ్చాత్య లౌకిక విద్యాభివృద్ధిపైనే ఖర్చు చేయాలని తీర్మానించాడనమాట. భారతీయ జ్ఞానం, భారతీయ భాష, సాహిత్యం వీటన్నిటి గురించి అందరూ మాట్లాడుతున్నారు. వీటకు ఈ ₹1,00,000 ఖర్చు చేయాలని అనుకుంటున్నారు కదా. దాన్ని కాకోకుండా పాశ్చాత్య లౌకిక విద్యాభివృద్ధిపై ఖర్చు చేయాలని తీర్మానించాడు. ఈ వివాదాంశాల గురించి మెకాలే తన ప్రతిపాదనలు ఇలా చేశాడనమాట. 1. విద్యా లక్ష్యం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
బ్రిటిష్ ప్రభుత్వం విద్య ద్వారా సాధించదలుచుకున్న ఆశయాన్ని మెకాలే ఇలా చెప్పాడన్నమాట. ఏం సాధించాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది, ఎటువంటి విద్యను అందించాలనుకుంటుంది బ్రిటిష్ ప్రభుత్వం అని ఆలోచించి దాని ద్వారా ఏం సాధించాలి, దాని వెనక ఉన్న ఆశయాన్ని మెకాలే ఇలా చెప్పాడు. రక్తంలో వర్ణంలో భారతీయులై అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, నైతికతలో, మేధలో ఇంగ్లీష్ వారిలా ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడమే ఈ ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని అన్నాడనమాట. అంటే రంగులో, రక్తంలో, వర్ణంలో అంటే భారతీయుల యొక్క రంగులో, అభిరుచుల్లో భారతీయులుగా ఉండాలి, అభిరుచుల్లో మాత్రం అభిప్రాయాల్లో, నైతికతలో, మేధస్సులో ఇంగ్లీష్ వారిలాగా ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడానికి ఈ ఇంగ్లీష్ విద్య యొక్క లక్ష్యం అని చెప్పారనమాట. We must at present do our best to form a class of persons Indian in blood and color, but English in tastes, in opinions, in morals and in intellect. ఈ విధంగా చెప్పాడు మెకాలే. మెకాలే ఇంగ్లీష్ విద్య ద్వారా సాధించిన లక్ష్యాలు. ఈయన ఏం చేశాడు, ఈ ఇంగ్లీషు విద్య ద్వారా ఏం సాధించాడు అంటే దుబాసీ వర్గాన్ని, గుమస్తా వర్గాన్ని తయారు చేయడం. దుబాసీలు అంటే పాశ్చాత్యులకు మనకు మధ్య వ్యవహారాన్ని నడిపేవాళ్ళు అన్నమాట. అదేవిధంగా వలస పౌరుణ్ణి సృష్టించడం, కొలోనియల్ సిటిజన్. తర్వాత విద్యా విషయంగా కంటెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏముండాలి, ఏం నేర్పించాలి అనేటటువంటిది ఆయన ఇంగ్లీష్ విద్య ద్వారా సాధించాడు అన్నమాట. గుమస్తా వర్గాన్ని తయారు చేశారు, వలస పౌరుల్ని సృష్టించారు, విద్యా విషయంలో ముందుకు తీసుకెళ్లారు. మెకాలే విద్యా విషయం కాక పాశ్చాత్య జ్ఞానాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, తత్వశాస్త్రాన్ని కూడా సాధించాలన్నారు అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం నడపబోయే విద్యాలయాల్లో జ్ఞానం ఏదై ఉండాలి అన్న విషయంపై స్పందిస్తూ మెకాలే ఇలా అన్నారన్నమాట. వీళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం నడపబోయే ఈ విద్యాలయాల్లో ఏమి విషయాన్ని బోధిస్తారు, ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తారు అన్న దానిపై స్పందిస్తూ ఏం చెప్పాడు అంటే మంచి ఇంగ్లీషు గ్రంథాలయంలోని ఒక్క సొరుగు పుస్తకాలతో ఇండియా, అరేబియా దేశాల సాహిత్యం మొత్తం కలిపినా కూడా సరితూగదు అని అన్నాడు అనమాట. ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఎ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా అని అన్నారు. అదేవిధంగా బోధనా భాష, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏముండాలి, బోధనా భాషగా ఏ భాషను అమలుపరచాలి అన్న దానిపై సంధిస్తూ మెకాలే ఈ విధమైనటువంటి ప్రతిపాదనలు చేశాడు. భారతీయుల మాతృభాషలో దేనిలోనూ చెప్పుకోదగ్గ సాహిత్యం లేదు. అదేవిధంగా భారతీయుల భాషలన్నిటిలో కూడా ఏ భాషలోనూ శాస్త్ర సంబంధమైనటువంటి రచనలు లేవు. పైగా ఇప్పుడు అమలుపరుస్తున్నటువంటి సంస్కృతము, అరబ్బీ ఈ భాషలు కూడా ప్రజల యొక్క మాతృభాషలు కావు అని అన్నారన్నమాట. ఈ మెకాలే ఆలోచించాడనమాట. ఆలోచించి ఏ మాతృభాషలో కూడా, భారతీయుల మాతృభాషలో కూడా ఏది సాహిత్యాన్ని అభివృద్ధి చేయాలంటే అంత పెద్ద గొప్ప సాహిత్యం లేదు అని అభిప్రాయపడ్డాడు. అదేవిధంగా ఏ భాషలో కూడా, ఏ భారతీయ భాషలో కూడా శాస్త్ర సంబంధమైనటువంటి రచనలే లేవు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి సంస్కృతం, అరబీ భాష ఏమైంది, ప్రజల యొక్క మాట్లాడే భాష కాదు, మాతృభాష కూడా కాదు అని తేల్చి చెప్పాడనమాట. అటువంటప్పుడు ఎలాంటి భాషలో, ఏ భాషలో బోధించినా కూడా పరభాషలో అంటే ఇతర భాషలో బోధించినట్టే. అలాంటప్పుడు పరిపాలకుల భాష, శాస్త్ర భాష, వ్యాపార భాష అయినటువంటి ఇంగ్లీష్లో ఎందుకు బోధించకూడదు అని భావించాడు. అంటే మన దగ్గర అరబ్బీ, సంస్కృతం ఇవన్నీ కూడా భారతదేశ ప్రజల యొక్క మాతృభాషలు కావు, అవే పరభాషలుగానే ఉన్నాయి. అలాంటప్పుడు పరిపాలించే వాళ్ళ భాష, శాస్త్రాల్లో ఉన్నటువంటి భాష, వ్యాపార భాష అయినటువంటి ఇంగ్లీష్ని ఎందుకు బోధించకూడదు, కాబట్టి బోధనా భాష ఇంగ్లీష్లోనే ఉండాలని తీర్మానించాడు అన్నమాట. ఆ విధంగా విద్యా వ్యాప్తి జరగడం స్టార్ట్ అయిందన్నమాట. విద్యను బాగా వ్యాపింపజేశారు ఇంగ్లీషు భాషలోనే.
విద్యా బోధన జరగాలి అని నిర్ణయించారు. ఈ బ్రిటిష్ పార్లమెంటు కేటాయించిన ₹1,00,000తో అందరికీ విద్యను ఇవ్వలేము, అందరికీ విద్యను అందించడం సాధ్యం కాదు. కాబట్టి ఏం చేశాడు, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారికి ఈ విద్యను అందించడానికి ఈ వనరులను ఉపయోగించండి. ఆ తర్వాత క్రమంగా విద్య వారి నుంచి ఉన్నత తరగతుల వారి నుంచి మధ్యతరగతి వారికి, అటు తర్వాత అట్టడుగు వర్గాల వారికి కూడా అందుతుందని మెకాలే భావించాడు. అంటే ₹1,00,000తో ప్రజలందరికీ విద్యను ఇవ్వలేము కాబట్టి భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారికి విద్యను మొదటగా అందిద్దామని చెప్పాడనమాట. మిగతా విషయాల మీద ఎక్కడ అందరికీ వైరి వర్గాల మధ్య వివాదాలు ఉన్నప్పటికీ దీనిపై అందరికీ ఏకాభిప్రాయం వచ్చిందన్నమాట. ఈ సిద్ధాంతాన్నే అధోముఖ వడపోత సిద్ధాంతం అన్నారు. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అన్నమాట. అందరూ కలిసి ఆంగ్లంలోనే విద్యను బోధించాలి అని అనుకున్నారు. మెకాలే తీర్మానాలతో విద్యా వివాదానికి తెరపడి భారతదేశంలో ఇంగ్లీష్ విద్యకు దిశానిర్దేశనం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్లోనే బోధించాలి అని భారతదేశంలో నిర్ణయించడం జరిగింది. ఇది భారతీయ విద్యకు పూర్తిగా పాశ్చాత్య రూపాన్ని ఇచ్చింది. దీని ప్రభావం ఏమైంది, విద్యారంగానికే మాత్రమే పరిమితం కాలేదు. ఇది సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక జీవనంపై కూడా పడింది అన్నమాట. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా దీని ప్రభావం, విద్య యొక్క ప్రభావం, ఆంగ్లం యొక్క ప్రభావం ఉండిందన్నమాట. అంటే విద్యారంగానికే ఈ ఆంగ్లం పరిమితం కాకుండా అన్ని రంగాలపైన కూడా పడింది. మెకాలే మినిట్స్ వెలువడిన తర్వాత దేశంలో విద్యాభివృద్ధిని పునఃసమీక్షిస్తూ ఏం చేశారు, విద్యా అవసరాలను గుర్తిస్తూ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు ఏం చేసింది, బ్రిటిష్ ప్రభుత్వం కాలానుగుణంగా అనేక విద్యా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్లు, రిపోర్ట్లు భారత విద్యా పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి. అందుకే మనం చదువుతున్నాం అన్నమాట. భారతదేశంలో ఈ విద్య ఎలా అభివృద్ధి చెందింది, ఎలా పరిణామం చెందింది అనేది అర్థం చేసుకోవడానికి ఈ కమిషన్లు, రిపోర్ట్లన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచిన ప్రధాన విద్యా కమిషన్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వుడ్ తాకీద్ 1854లో వచ్చిందన్నమాట. చార్లెస్ వుడ్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు. ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక్కడనమాట, ఈ వుడ్ కంపెనీ యొక్క అధ్యక్షుడు. ఆనాటి విద్యా విధానంలో తలెత్తిన సంక్షోభను పరిష్కరించి ఏ విధానం అనుసరించాలో సూచించమని కంపెనీ ఏం చేసింది, వుడ్ని కోరిందనమాట. అతను ఆనాటి విద్యా విధానాన్ని నిశ్చితంగా పరిశీలించి తగిన సూచనలతో నివేదికను 1854వ సంవత్సరంలో ప్రభుత్వానికి సమర్పించాడు. దానికే వుడ్ తాకీద్ అని పేరు వచ్చిందనమాట. వుడ్ తాకీద్కు భారతదేశ విద్యా చరిత్రలో కీలక స్థానం ఉంది. ఈ వుడ్ తాకీద్ని సమర్పించిన అతని పేరు వుడ్. 1854వ సంవత్సరంలో ప్రభుత్వానికి సమర్పించారనమాట. విద్యా విధానాన్ని అంతటిని నిశ్చితంగా పరిశీలించి దానికి తగిన సూచనలతో ఒక నివేదికను తయారు చేయడం జరిగింది. దాన్ని వుడ్ తాకీద్ అని అన్నారు అనమాట. దేశంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానానికి ఈ తాకీదు భూమికను వేసిందని చెప్పవచ్చు. అందుకే వుడ్ తాకీద్ని భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిదని చెప్పవచ్చు అనమాట. ఇది అని ఎవరు చెప్పారు, హెచ్ఆర్ జేమ్స్ అని అన్నారనమాట. వుడ్ తాకీద్ అనేది భారతీయ విద్యా విధానానికి మాగ్నా కార్టా అని చెప్పింది ఎవరు, హెచ్ఆర్ జేమ్స్. వుడ్ తాకీద్ ఎప్పుడు వచ్చింది, 1854వ సంవత్సరం. ఇది ప్రస్తుతం ఉన్న విద్యా విధానానికి బాటలు వేసింది అని చెప్పవచ్చు. ఈ వుడ్ తాకీద్లో ఏమేమి అంశాలు చెప్పారు అంటే, ప్రధాన లక్షణాలు ఏమున్నాయంటే, భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఇక్కడి నుంచి ఆంగ్ల ప్రభుత్వం ప్రత్యక్షంగా బాధ్యత వహించాలి. ప్రత్యక్షంగా అంటే ప్రభుత్వమే పాఠశాలను నెలకొల్పాలి. ప్రభుత్వం ఈ విద్యను ప్రోత్సహించడానికి, విద్యా
పూర్తికి బాధ్యతను తీసుకోవాలి. ఈ విద్యా లక్ష్యం ఏంటి అంటే బౌద్ధిక వికాసం, నైతిక అభివృద్ధి రెండు విద్యార్థుల్లో కలిగించడం అన్నది విద్యా లక్ష్యంగా ఉండింది. బౌద్ధిక వికాసం, నైతిక అభివృద్ధి జరగడం. ఇంగ్లీష్ మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ప్రజలకు మాతృభాషలో విద్యను నేర్పాలన్నమాట. ఇంగ్లీష్ మీడియంలోనే పాఠం చెప్తూ ఇంకా మాతృభాషలో కూడా విద్యను నేర్పించాలి. ప్రతి రాష్ట్రంలో విద్యా పర్యవేక్షణ కోసం విద్యాశాఖలను ఏర్పాటు చేయాలి. విద్యాశాఖలను ఏర్పాటు చేసి దానికి అధికారిగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను నియమించాలి. ఒక డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలని వుడ్ తాకీదు చెప్పిందన్నమాట. వుడ్ తాకీదు 1854లో వచ్చింది. ఇది ఆ సమయంలో ఉన్నత విద్యా విస్తరణకు సమయం ఆసన్నమైంది కాబట్టి మనం లండన్ విశ్వవిద్యాలయాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రావిన్స్ అన్నమాట. ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటన్ వాళ్ళకి ప్రావిన్స్ కేంద్రాలైన ముంబై, కలకత్తా, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేయాలని 1854లో ఈ వుడ్ తాకీదు చెప్పిందనమాట. ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఉన్నత వర్గాల వారికే విద్య అని చెప్పింది కదా, దానికి స్వస్తి చెప్పి ప్రజాబాహుల్య విద్య కోసం ప్రభుత్వం కృషి చేయాలి. అందరికీ విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పింది. ప్రభుత్వమే స్వయంగా ప్రజలందరికీ విద్యను అందించే బాధ్యతను స్వీకరించే స్థితిలో లేదు కాబట్టి ఈ ప్రజలందరికీ విద్యను అందించడానికి ప్రజలు మరియు ప్రజా సంస్థల సహాయాన్ని కూడా తీసుకోవాలని ఈ వుడ్ తాకీదు చెప్పిందన్నమాట. అందుకు ఇంగ్లాండ్లో లాగా సహాయ విరాళ విధానం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్ధతిని భారతదేశంలో రూపొందించాలని వుడ్ తాకీదు చెప్పింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వుడ్ తాకీదు మూలంగానే భారతదేశంలోకి వచ్చింది. విద్యా వ్యవస్థను ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య వంటి దశలుగా విభజించి నిర్వహించాలని చెప్పారు. అంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ విద్య వంటి వివిధ రకాల దశలుగా విభజించి నిర్వహించడం. విద్యా ప్రమాణాల పెంపుకు ఉపాధ్యాయులకు వృత్తి శిక్షణ అవసరం కాబట్టి ప్రతి రాష్ట్రంలో ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పింది వుడ్ తాకీదు. అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ వుడ్ తాకీదు ఫలితంగానే ఏర్పడ్డాయి. విద్యా ప్రమాణాలను పెంపొందించాలంటే ఉపాధ్యాయ వృత్తి కళాశాలలు కావాలి. ఈ విద్యా సంస్థలలో తటస్థ మత విధానాన్ని అమలు చేయాలి, అనుసరించాలి. అంతకుముందంటే క్రైస్తవ మత వ్యాప్తి కోసం మిషనరీలు, బ్రిటిష్ ప్రభుత్వం, ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళందరూ చేశారు. కాబట్టి ఈ వుడ్ తాకీదు తర్వాత తటస్థమైనటువంటి మత విధానాన్ని అనుసరించాలి. వృత్తి శిక్షణాలయాల స్థాపనకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అంటే టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించాలి. బాలికల విద్యాభివృద్ధికి కూడా చర్యలు చేపట్టాలని వుడ్ తాకీదు చెప్పిందనమాట. ఈ వుడ్ తాకీదు చేసిన సూచనలు ఆచరణ రూపం దాల్చిన వాటిలో ప్రధానమైనవి 1855 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలలో డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ని నియమించారు. వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖలు అనేవి ఏర్పడ్డాయన్నమాట. ఈ వుడ్ తాకీదు దాంట్లో కార్యరూపం దాల్చిన దాంట్లో ఫస్ట్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ను, తర్వాత వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖలు ప్రారంభించబడ్డాయన్నమాట. అదేవిధంగా 1857లో 3 విశ్వవిద్యాలయాల్ని స్థాపించడం జరిగింది. ఒకటి ముంబై, కలకత్తా, మద్రాసు. ఈ 3 ప్రదేశాలలో విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇవి లండన్ విశ్వవిద్యాలయాల మాదిరే పాలనా విశ్వవిద్యాలయాలే కానీ బోధించడానికి ఉపయోగించారు. వీటిని బోధనా విశ్వవిద్యాలయాలు అని అన్నారన్నమాట. మనం ఇప్పటి వరకు వివిధ రకాలైనటువంటి కమిటీల గురించి నేర్చుకున్నాము. అంటే ఈ బ్రిటిషు వారి కాలంలో వచ్చినటువంటి మిషనరీల కృషి, ఈస్ట్ ఇండియా కృషి, బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కృషి గురించి నేర్చుకున్నాం అన్నమాట. విద్యాభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏముంది, వాళ్ళు ఏమేం చేశారు, ఎటువంటి కృషి జరిగింది అనేటటువంటి విషయాల గురించి చర్చించుకున్నాం అన్నమాట. తర్వాత మనం మెకాలే మినిట్స్, వుడ్ తాకీదు అనేవి కూడా 2 ప్రాముఖ్యమైనవి.
ఈ వుడ్ తాకీదు, మెకాలే మినిట్స్ అనేటటువంటి ఈ రెండు కూడా మన దేశంలోనే విద్యలో చాలా మార్పులు తీసుకురావడానికి దోహదపడ్డాయి అన్నమాట. మెకాలే మినిట్స్, వుడ్ తాకీదు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు చదివేటప్పుడు మెకాలే ఏం చేశారు, ఎటువంటి సమస్యలను పరిష్కరించారు, ఈ వుడ్ తాకీదు ఏంటి, వుడ్ తాకీదులోని అంశాలు ఏంటి, ఎన్ని రకాలైనటువంటి విద్యను అందించాలి, ఎక్కడెక్కడ విశ్వవిద్యాలయాలను స్థాపించారు, ఏం స్థాపించారు అనేది మీరు బాగా క్షుణ్ణంగా చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కృషి, విద్యాభివృద్ధికి చేసిన కృషి, ఆంగ్లంలోనే విద్యాబోధన జరగాలి అని చెప్పారు కాబట్టి ఆంగ్ల భాషకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.